ఈరోజు నా ఈవెంట్ కండక్ట్ జరగడం జరిగింది 12th రోజు. మార్నింగ్ నేను 4:30కి అట్లా వెళ్ళిన. అట్లా పోవడం వల్ల నా 800 10:30, 11 మధ్యలో పడింది. ఇలా కాకుండా మీరు 3:30, 4 వరకు అక్కడ ఉండేటట్టు వెళ్తే 4:30 వరకే మీ ఈవెంట్స్ అన్నీ అయిపోయి 100 కోసం రెడీగా కొంచెం టైం దొరుకుతుంది ఉండొచ్చు. ఫస్ట్ మనం గ్రౌండ్లోకి వెళ్ళగానే ఫస్ట్ మనకు టోకెన్ నెంబర్ ఇస్తారు. టోకెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వెరిఫికేషన్ రూమ్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ బయోమెట్రిక్ ఉంటుంది, తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మనకు హైట్ చెస్ట్ కొలుస్తారు. హైట్ చెస్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ 800 ట్రాక్ మీద పంపించి 800 కొట్టిపిస్తారు. 800 క్వాలిఫై అవ్వాలని ఇక మన బ్యాచ్ని బట్టి మనకు వచ్చే పీటీని బట్టి ఫస్ట్ లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ మనకి ఈవెంట్ బెటర్ అనిపిస్తే మనం ఎక్కువ మంది ఎవరు ఏది చెప్తే అవే వేపిస్తారు. 800 ఎంతమంది నీ బ్యాచ్లో? నా బ్యాచ్లో మొత్తం 30 మెంబర్స్ని సెలెక్ట్ చేసి బ్యాచ్కు రన్నింగ్ మొత్తం 6 మెంబర్ని ఒక 10 సెకండ్స్ బిట్వీన్లో ఉరికిపించాను. ఓకే. 800 తర్వాత మాకు ఈరోజు 800 తర్వాత ఫస్ట్ షార్ట్ పుట్ వేసాం, తర్వాత లాంగ్ జంప్ వేసాం, తర్వాత హై జంప్ వేసాం. హై జంప్ వేసిన దాకా 10 మినిట్స్ 5 మినిట్స్ లోపే 100 కూడా వేసాం. అట్లా అయ్యేపటి మాకు 12:30 అయిపోయింది. అంటే ఫస్ట్ 800, లాస్ట్ 100 అయింది. మధ్యలో హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఏదైనా పోవచ్చు. మీరు 3:30, 4 వరకు వెళ్తే ఫస్ట్ 100 లోపు ఉంటారు. అట్లా 100 లోపు 100 మెంబర్స్ లోపు ఉంటే 10:30 వరకే మీ ఈవెంట్స్ అన్నీ అయిపోయి 100కి మ్యాక్సిమం 2 hours టైం దొరుకుతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చిన అభ్యర్థులు మొత్తం 800 అయిపోయిన తర్వాతనే 100 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందుకనే మీరు ఈరోజు మీరు వెళ్ళినట్టు కాకుండా కొంచెం ఉదయాన్నే వెళ్ళడానికి ట్రై చేయండి. 800 ట్రాక్ ఎట్లుంది? స్లోప్ హైట్ బాగుంది. ఒక కర్వ్స్ బాగున్నాయి. కర్వ్స్ ఉన్నాయా 800 బాగా? కర్వ్ ఏం లేదు, 2 కర్వ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 70 yards అట్లా ఉంటుంది. అది ఒకటి డెస్టినేషన్ మనం రీచ్ అయినామంటే, అది కరువు పోగొట్టుకున్నామంటే తొందరనే రీచ్. ఇప్పుడు ఒకటేసారి 30 మెంబర్స్ పంపిస్తారు కదా, 30 మెంబర్స్ చేంజ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందా? అడ్డం వస్తారు ఎవరన్నా? అడ్డం వస్తారండి, కొద్దిగా అడ్డం వస్తారు. ఇక మనం చూసుకొని అందరు వన్ సైడ్ రన్నింగ్ అయిపోతారు, వన్ సైడ్ అయిపోతారు. ఇక మనం గ్రౌండ్ లెఫ్ట్ సైడ్ ఎడ్జిలా గ్రౌండ్ ఎడ్జిలో వెళ్తుంది కాబట్టి చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ షూ లేని వాళ్ళు కొట్టాలనుకుంటే కొంచెం రైట్ సైడ్ కింద చిన్న రాళ్ళు ఉన్నట్టుంటాయి, అవి కొంచెం చూసుకొని వెళ్తే ఓకే అండి, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. 800 మరి ఎట్లా ఫస్ట్ రౌండ్ ఫాస్ట్ ఉరికనా, సెకండ్ రౌండ్ ఫాస్ట్ ఉరితే బాగుంటుంది? సెకండ్ రౌండ్ కొంచెం స్పీడ్ ఉరికితే మంచిది. ఫస్ట్ రౌండ్ స్పీడ్ ఉరికిన తర్వాత సెకండ్ రౌండ్ నర్వస్కి మనం ఉరకలేకపోతాం. ఇలా చాలా మంది అలానే డ్రాప్ అయ్యారు 800లో. అట్లా కాకుండా ఫస్ట్ రౌండ్ కొంచెం స్లోగా 85 సెకండ్స్లో పడ్డా ఏం కాదు. కానీ సెకండ్ రౌండ్ 600 వరకు సేమ్ మెయింటైన్ చేసి 600 నుంచి 800 కొంచెం స్ప్రింట్ కొట్టుకుంటే ఈజీగా గెట్ అవ్వచ్చు. 150 లోపు 160 లోపు. చెస్ట్కు సెన్సార్ కట్టిరు కదా? సెన్సార్ అది సెన్సార్ అయి కొలుస్తుంది కంపల్సరీ. చెస్ట్ మనం చెస్ట్ నెంబర్ కు సెన్సార్ ఉంది కదా, అది నీకు కరెక్ట్ గా అనిపించిందా? డిఫెక్ట్స్ ఉన్నాయి అలా? అది కరెక్ట్ అనిపించింది, డిఫెక్ట్ ఏమి అనిపించలేదు. మాన్యువల్ కాకుండా ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు కాబట్టి మనం ఎంత ఉన్నా కానీ పెంచితే కంపల్సరీ 86 దాటితే క్వాలిఫై. 86 అంటే తక్కువ ఉంటే నాట్ క్వాలిఫై ఇస్తుంది. ఈరోజు అట్లనే డిస్క్వాలిఫై కూడా చేస్తారు చాలా మంది. నిన్న కూడా అట్లనే చేశారు. హైట్ విషయంలో కూడా నిన్న 770 మెంబర్స్ దాకా డిస్క్వాలిఫై అయ్యారు. ఈరోజు హైట్ మెజర్మెంట్ కొలిసేది మిషన్ కరెక్టేనా? పర్ఫెక్ట్గా పనిచేస్తుందా? కరెక్ట్. చెస్ట్ మాన్యువల్ కాకుండా ఈ మిషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా? ఈరోజు అయితే మాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అంటే బయట మీరు మాన్యువల్ కొలుసుకున్న దానికి మిషన్తో కొలుసుకున్న మ్యాచ్ అయినా? నాకు మ్యాచ్ అయినా ఈరోజు. ఓకే. మైపాల్ నీకు ఎక్స్పీరియన్స్ అంతా ఓకే? ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి, రేపటి నుంచి కానీ ఇంకా తర్వాత నుంచి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి మీ సజెషన్స్? ముందు వెళ్తే బాగుంటుంది. మార్నింగ్ 3:30, 4 వరకు అక్కడ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ 100లో ఉండేటట్టు చూసుకుంటే 10:30 వరకు మన ఈవెంట్స్ అన్నీ అయిపోతే 100 కోసం వెయిట్ చేయొచ్చు. ఎక్కువ షై కాకుండా, నర్వస్ కాకుండా 800 ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఈవెంట్స్ అన్నీ అలానే ఫ్రీగా వెళ్ళిపోతాయి. ఫుడ్ ఏం తీసుకున్నారు? బాగా టైం వచ్చింది కదా, 800 10:30 వరకు అయిపోయింది, 100 అయిపోయే వరకు 12 అట్లా అయింది. మరి మధ్యలో గ్యాప్లో ఫుడ్ ఏం తీసుకున్నారు? లిక్విడ్ అంటే మనకు వచ్చే హెడ్ కానిస్టేబుల్ని బట్టి మనం తీసుకోవచ్చు సార్. ఎందుకంటే ఆ సార్ ఓకే అని పంపిస్తే ఫుడ్ తీసుకోవచ్చు. తొందర అయిపోతాయి కదా సార్ ఈవెంట్స్. ఫుడ్ ఏం టైం ఉండదు, ఎందుకంటే అక్కడ వెయిట్ చేసే వరకు టైం అయిపోతుంది కాబట్టి ఫుడ్ టైం ఏమి ఉండదు. అంతే, ఆకలి కూడా ఏం కాదు, ఆ టైంలో ఆకలి అయితే లేదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే 800కు 100కి మాత్రమే సెన్సార్ జాకెట్స్ వేస్తారు కాబట్టి అభ్యర్థులు కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీటికి లాంగ్ జంప్, హై జంప్ ఏమో, హై జంప్ ఒకటి మాన్యువల్, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఏమో ఇది సర్వేయర్ ఉంటుంది, రోడ్ సర్వేయర్, ఆ మెషిన్ తో చూస్తారు. హై జంప్ ఒకటి మాన్యువల్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్.